నమస్కారం మిత్రులారా. ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమంతుల వారు మహతంగులకి అందించినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనందరం కూడా తెలుసుకుంటూ వస్తున్నాం కదా. నిన్నటి భాగంలో ఉర్మి తన యొక్క మృత్యువు నుంచి ఒక అనుభవాన్ని ఎలా తీసుకుంది, ఆ శ్రీరామనామంతో హనుమ ఆవిడకి ఎలా కనెక్ట్ అయ్యారు, ఇదంతా నిన్నటి భాగంలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆమె ఆత్మ ఆమె శరీరంలో ఉందా లేదా వేరే ఎక్కడికైనా వెళ్ళిందా, ఉర్మి ఏం చేసింది, ఎలా తన డెత్ ఎక్స్పీరియన్స్ని అనే దాని గురించి, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఆత్మకు కలుగుతుంది కదా. ఆ చనిపోయే శరీరమైనా కానీ ఆత్మకి ఆ అనుభవం అనేది ముఖ్యమైంది. ఏంటంటే ఇక్కడ చావు యొక్క అనుభవం అనేది ముఖ్యం అన్నమాట. యమధర్మరాజు కూడా చూశారు ఇదంతా కూడా. ఉర్మి ఆ ఒక్క చావు అనుభవాన్ని పొందింది, కానీ ఉర్మి శరీరంలో కాదు. అది ఎక్కడ చేసింది? రామ్ నారాయణ అనే ఒక వ్యక్తి శరీరంలో ఆ యొక్క చావు అనుభవాన్ని ఆమె పొందింది. సో ఇక్కడ ఇతను కొత్త వ్యక్తి, ఇతని కథ ఏంటో తెలుసుకుందాం ఈరోజు. ఆయన ఒక వృద్ధుడు అంటే వయోవృద్ధుడు. ఆయన ఊర్మి ఉంటున్న ప్రదేశానికి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నాడు. కానీ మనకు తెలుసు కదా, ఆత్మకి దూరం దగ్గర అనే వ్యత్యాసం కానీ భేదాలు కానీ ఉండవు. ఏ క్షణంలో ఎక్కడైనా ఆత్మ ఉండగలదు, వెళ్ళగలదు. కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి రామ్ నారాయణ్ అనే దేహంలోనికి ఉర్మి వెళ్ళింది. ఆయన ఒక వయోవృద్ధుడు. మరణ గడియలు దగ్గర పడ్డాయి ఆయనకు కూడా. ఆయన శరీరం పూర్తిగా అంటే జీవం పోలేదు, కానీ ఆయన శ్వాస జరుగుతుంది, కానీ ఆయన సోల్ అనేది ఆత్మ ప్రయాణం సగం స్టార్ట్ చేసేసింది అప్పటికే. సో ఆ రామ్ నారాయణ ఒక ఆశ్రమంలో ఉంటున్నాడు. వృద్ధాశ్రమంలో అంటే ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నాడు. ఆయనకి ఒక చివరి కోరిక ఉంది. అదేంటంటే కుటుంబంతో, స్నేహితులతో, బంధువులతో సరదాగా సమయం గడపాలి అని కోరుకున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ వీళ్ళ యొక్క సోల్స్ అంటే ఉర్మిది అలాగే రామ్ నారాయణ్, వీళ్ళిద్దరి యొక్క సోల్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. ఉర్మి రామ్ నారాయణ శరీరంలో చావు అనుభూతిని పొందుతుంది. అదేవిధంగా రామ్ నారాయణ్ ఆత్మ ఏదైతే ఉందో అది ఉర్మి శరీరంలో ఉంది. మనం ఆల్రెడీ కర్మ, కోరిక వీటి గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా మిత్రులారా. అవి క్యారీ చేసేటటువంటి ఎరుపు, పచ్చ రంగు కాంతి వలయాల గురించి కూడా మాట్లాడుకున్నాం మనం. ఏ అనుభూతి అయినా, అనుభవం అయినా మన యొక్క శరీరానికి, మనస్సుకి, కాన్షియస్కి ఉంటుంది. కానీ సోల్ వీటన్నింటికి డిటాచ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ జన్మ పరంపర తీసుకుంటామో ఆ యొక్క శరీరం, ఆ యొక్క కాన్షియస్ అనేది క్యారీ చేస్తుంది. సోల్ దాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఇది ప్రక్రియ అన్నమాట. కాబట్టి ఉర్మికి సంబంధించినటువంటి అన్ని అనుభవాలు ఉర్మి శరీరం తన కాన్షియస్ అనేది క్యారీ చేస్తూ వచ్చింది. రామ్ నారాయణ్ ఎప్పుడైతే ఉర్మి శరీరంలోకి ప్రవేశించాడో పూర్తిగా ఉర్మిలాగే బిహేవ్ చేస్తున్నాడు. అతడి యొక్క అలవాట్లు, పద్ధతులు మొత్తం కంప్లీట్గా అన్నీ కూడా ఊర్మిలానే ఉన్నాయి, కానీ నారాయణలా ఉండవన్నమాట. ఇన్ఫ్యాక్ట్ అతడు గుర్తించడు కూడా ఎటువంటి శరీరంలో ఉన్నాను అనే విషయం. రామ్ నారాయణ శరీరంలో ఉన్నాను అనే విషయం కూడా అతనికి తెలియదు అనమాట. అలా తెలియాలి అంటే కనుక, అలా వాళ్ళకి ఆ కాన్షియస్ ఉండాలి అంటే ఏం ఉండాలి మిత్రులారా? వారికి 13 సమయపోగులు లేదా 14 సమయపోగులు ఉండాలి. కానీ రామ్ నారాయణకి అన్ని సమయపోగులు లేవు. అంటే అతడు అంత జ్ఞానవంతుడు కాడు. సో అతను గుర్తించలేదు. కానీ అతడి కోరిక, అదే ఇందాక చెప్పాను కదా, చివరి కోరిక ఏదైతే ఉందో, అతను స్నేహితులతో, బంధువులతో, కుటుంబ సభ్యులతో సమయం గడపాలి అనే కోరిక ఉర్మి శరీరంలో ఉండి రామ్ నారాయణ్ తెచ్చుకుంటాడు, నెరవేర్చుకుంటాడు అనుకోవచ్చు. రామ్ నారాయణ్ ఉర్మి శరీరంలో ఉంటాడు చక్కగా. అక్కడ అందరితో కలిసి, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజన తండాలో ఉన్నటువంటి మిగతా సభ్యులతో కూడా కలిసి అక్కడ చాలా హ్యాపీగా ఉంటాడు. జానకి కృపకు కూడా ఈవెన్ నోటీస్ చేయలేదన్నమాట. అంటే ఉర్మిలో ఉన్నది వేరే ఆత్మ అనే విషయం, ఉర్మి శరీరంలో వేరే ఆత్మ ఉంది అనే విషయం జానకి కృప కూడా నోటీస్ చేయలేదు. ఆమె కట్టలు గాలికి కింద పడిపోతాయి. సో దాన్ని ఆ రామ్ నారాయణ ఆత్మ, అంటే ఉర్మి శరీరంలో ఉన్నటువంటి రామ్ నారాయణ ఆత్మ తీసి పెడుతుంది. అంతా నార్మల్గా జరుగుతుంది. వారు ఇంటికి, అంటే వారి గూడానికి చేరుకుంటారు. అన్నీ జరుగుతాయి, కానీ ఇదంతా ఒక్కరు మాత్రమే కనిపెట్టగలరు. అంతా నార్మల్గా ఉందని మనందరం అనుకుంటాం కదా, అలాగే ఇక్కడ తేడా ఏదన్నా ఉందంటే కనిపెట్టడానికి ఒకరున్నారు. ఉర్మి శరీరంలో ఉంది,
ఉర్మి కాదు అని, వేరే ఆత్మ ఏదో అక్కడ ఉంది అని కనిపెట్టింది ఎవరో తెలుసా? ఆ కనిపెట్టింది మహతంగుల నాయకుడైన బాబా. ఆయన సాధారణమైన వ్యక్తి కాదు మిత్రులారా. ఉర్మిని చూసి వెంటనే ఎవరు నువ్వు అని అడుగుతారు ఉర్మిని. నేనెవరు, నేను ఉర్మినే అని అంటుంది ఉర్మి. ఎందుకంటే లోపల రామనారాయణ ఉన్న విషయం, ఆత్మ ఉన్న విషయం ఆమెకు కూడా తెలియదు. నేను ఉర్మిని అని అంటుంది, కానీ ఉర్మిలో వేరే ఆత్మ ఉందన్న విషయం బాబా కనిపెడతాడు. ఆ తర్వాతి కాలంలో హనుమ బాబాకి ఈ జరిగిన విషయాలు మొత్తాన్ని, ఆ సోల్ ఎక్స్చేంజ్ గురించి, అలాగే ఆవిడకి చావు దగ్గరికి వస్తున్నప్పుడు ఆవిడకి ఎలా తను ఎక్స్ప్లెయిన్ చేసి తన్ని ఆ ఆత్మని బయటికి వేచేసి చావు నుంచి ఎలా తప్పించారో అనేది అంతా కూడా హనుమ ఇక్కడ బాబాకి వివరిస్తారనమాట. ఇలా సోల్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది, ఎక్స్చేంజ్ జరిగింది. ఆ తర్వాత ఉర్మి ఆ శరీరంలో నుండి ఆఖరి కోరిక తీర్చుకొని రామనారాయణ కూడా హాయిగా పైలోకాలకి పయనమైపోయాడు. అదేవిధంగా ఉర్మి రామనారాయణ శరీరంలో ఆ చావు యొక్క అనుభూతి చెందింది కదా, అక్కడ రామనామం అని అనుకుంటూ చేసుకుంటూ అక్కడ ఉంది కదా. ఆ తర్వాత రామనారాయణ కూడా చనిపోవాలి. సో అతడి శరీరము చనిపోయింది. అతడి ఆత్మ చివరి కోరిక తీర్చుకొని పైకి వెళ్ళిపోయింది. ఉర్మి ఆ సోల్ అంటే రామనారాయణ శరీరంలో ఉండి ఆ చావు యొక్క అనుభవాన్ని మొత్తాన్ని పూర్తిగా అనుభవించింది. ఆ డెత్ ఎక్స్పీరియన్స్ అనేది ఉర్మికి అనుభవంలోకి వచ్చింది. ఆ తర్వాత యాజ్ యూజువల్గా ఆమె తన యొక్క శరీరంలోకి వచ్చింది. కానీ ఇదంతా ఉర్మికి గుర్తులేదు ఏమాత్రం కూడా. అక్కడ ఏం జరిగింది అంటే అడవిలో ఏం జరిగింది అని అదేదో పేడకల్లా లీలగా మాత్రమే గుర్తుంది. అందులో కూడా సగం సగం మాత్రమే గుర్తుంది, విజువల్స్ గుర్తుండలేవు. ఈ ప్రక్రియ అంటే ఇదంతా లేదంటే ఈ కథ అంతా వింటున్నప్పుడు ఇది ఒక కట్టుకథలా అనిపిస్తుంటుంది మనకి. కానీ ఇది ఒక పరమ సత్యం. మనం కూడా చాలాసార్లు మన మెడిటేషన్ మిత్రులు చెప్తూ ఉంటే వింటూ ఉంటాంగా, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అని. అది ఇక్కడ ఉర్మికి హనుమ చేయించారన్నమాట. ఇది యూనివర్సల్ ట్రూత్ మిత్రులారా. ఆ గ్రామంలో ఉన్న గిరిజనుల్లో ఒక్కొక్కరికి హనుమ రాక ఒక్కొక్క విధంగా పాఠాలు నేర్పిస్తూ దర్శనం ఇస్తూ ఉన్నారు హనుమ. సో అలా మొత్తం ఆ ఊరిలో వారందరికీ కూడా విడివిడిగా హనుమ దర్శనం అయిపోయింది. అలా చివరి వ్యక్తికి కూడా హనుమ దర్శనం అయిపోయింది. అంటే అలా చివరి వ్యక్తికి కూడా హనుమ దర్శనం తెలిసేంత వరకు ఆయన వచ్చారనే విషయాన్ని వారిలో వారు చర్చించుకోలేకపోయారు. మనకు గుర్తుంది కదా, మొదట్లో బాబా అక్కడ కొండ మీద చూసొచ్చి హనుమ వచ్చారని వాళ్ళ భార్యకి చెప్పడానికి, మాతకి చెప్పడానికి ట్రై చేస్తారు, కానీ ఆవిడకి వినపడదు. అలాగే చాలాసార్లు చాలా సందర్భాల్లో ప్రయత్నించినా కూడా ఎవరికి వినపడదు. సో అట్లా ఎవరికి వారికి ఆయన దర్శనం అయిన తర్వాత మాత్రమే, అంటే చివరి వ్యక్తికి కూడా అక్కడ హనుమ దర్శనం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మాత్రమే వారికి ఆ హనుమ గురించి మాట్లాడుకోవడానికి ఒక సందర్భం వస్తుంది మిత్రులారా. హనుమ రాక తెలిసిన చివరి వ్యక్తి ఎవరో తెలుసా? బసంత. ఎవరి బసంత? మీరు ఈ కథలో మొదట్లో చెప్పుకుంటుంటే బసంత ఊర్వా యొక్క మామ. సో ఆయనకి చివరిగా హనుమ రాక తెలిసింది. ఆయన వెంటనే గట్టిగా ఆనందంతో హనుమ వచ్చేశారు అని అందరికీ ఆ మాట చివరికి వినపడింది. అందరికీ వినపడింది అంటే అర్థం ఏంటి? అక్కడ చివరి వ్యక్తితో సహా అందరికీ కూడా హనుమ దర్శనం ఎక్స్పీరియన్స్ అయిందనమాట. అందరూ ఆనందంగా వేడుకలు చేసుకోవడానికి మొదలు పెడుతున్న సన్నద్ధాలు చేసుకుంటున్నారు. వారు చేసుకునే ఆ వేడుకల్ని చరణ్ సెర్మనీ అంటారు. చరణ్ సెర్మనీ, చరణు వేడుకలు అని కూడా అనుకోవచ్చు. అందరికీ తెలుసు కదా, 41 సంవత్సరాలకి ఆ 41 సంవత్సరాలు ముగియ వస్తున్న సందర్భంలోనే హనుమ వస్తారనే విషయం ముందుగానే వారందరికీ తెలుసు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ ముందుగానే చేసుకుంటూ వస్తున్నారు. ఆ వేడుకలు ఎలా చేస్తారు అంటే, వారి యొక్క నేలని శుభ్రంగా అక్కడ క్లీన్ చేసుకొని ఒక గుండ్రటి ఆకారంలో శుద్ధి చేసి ఆ రౌండ్ సర్కిల్లో రాళ్ళను పెడతారు. అవి ఎలా అంటే ఒకటి నలుపు, ఒకటి తెలుపు, ఒకటి నలుపు, ఒకటి తెలుపు, అలా రాళ్ళని సర్కిల్ ఆకారంలో అలా 164 రాళ్ళని పేరుస్తారు. అలా పేర్చిన ఆ తర్వాత ప్రతి ఒక్క రాయి మీద ఒక దీపాన్ని ఉంచుతారు. ఆ దీపంలో ఒక ప్రత్యేకమైనటువంటి నూనెని పోస్తారు. ఆ నూనెలో ఏం రహస్యం ఉందో తెలీదు.
అది ఒక రహస్యమైన పదార్థాలతో తయారు చేయబడిన నూనె. మిత్రులారా, రేపు మనం ఈ చరణ వేడుకల గురించి తెలుసుకుందాము. ఇంకొద్ది భాగాన్ని రేపు తెలుసుకుందాం. ధన్యవాదాలు.